కాజు మష్రూమ్ మసాలా కర్రీ. ముందుగా కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కాజు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. శాకాహారం మాత్రం తీసుకునే వాళ్ళకి కొన్ని విటమిన్స్ దొరకవు వాళ్ళ ఫుడ్లో. అలాంటప్పుడు మనకు మష్రూమ్స్లో అవన్నీ కూడా అధికంగా దొరుకుతాయి. అందుకే మీరు అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా మష్రూమ్ తినడం స్టార్ట్ చేయండి. అయితే మష్రూమ్స్లో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్లకు మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మనకు మష్రూమ్స్ ఎక్కువ తినడం వల్ల బ్లడ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. అలాగే ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నవారు, లావుగా ఉన్నవాళ్ళు, లావు తగ్గాలనుకున్న వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ ఇందులో కాజు ఉంది కదా, కాజు అంటే చక్కగా అంటే ఎన్ని ఉంటాయి ఇందులో, ప్రోటీన్స్ ఉంటాయి, తర్వాత B12 ఉంటుంది. ఎనీ నట్స్ మీరు చూసుకుంటే అంటే డ్రై ఫ్రూట్స్లో ఏ నట్స్ చూసుకున్నా కూడా చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. సో జీడిపప్పు వల్ల ఏంటి అంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని మన ఒంటికి అందిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం అపోహగా తీసుకొని బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇస్తుందేమో అలా అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఇది మనకి ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు కొంచెం ఎక్కువ కనపడతాయి. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, నానబెట్టిన కాజు తీసుకున్నాను కదా, ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే టొమాటో ముక్కలు, ఆ తర్వాత అల్లం. ఈ 4టిని కూడా మనం ఏంటంటే చక్కగా, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పెద్దగా నీళ్లు పోయాల్సిన అవసరం అయితే లేదు. మనం బాండీలో కావాల్సిన తర్వాత వేసుకోవచ్చు. నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. రుబ్బుకున్న తర్వాత అప్పుడు మనం మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇందులో జీడిపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే అల్లము, టొమాటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి. రెడీగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనెతో మొదలు పెట్టేద్దాం. నూనె కాస్త వేడైన తర్వాత మనం ఇక పోపులోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇది మనకు చపాతీలకు, పులావ్లకు, అన్నంలో కూడా బాగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే మెయిన్గా ఇది కొంచెం నార్త్ ఇండియన్ కర్రీస్కి బాగుండే విధంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి పోపు కూడా మనము ఇలా హోల్ గరం మసాలాతో మొదలు పెట్టేస్తున్నాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకుందాము. చెక్క, లవంగము, ఇలాచి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. మనం ఎండుమిరపకాయలు మన పేస్ట్లో వేసుకున్నాము. ఆ తర్వాత జీడిపప్పు కూడా అంటే మనకి కాజు మష్రూమ్ మసాలా అన్నాం కాబట్టి మసాలాలో వేసాము, అలాగే కూరలో కూడా పైనుంచి వేస్తున్నాం అనమాట. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి, మామూలుగా అయితే మష్రూమ్ మసాలాలో ఉల్లిపాయలు వేస్తూ ఉంటారు. మనం ఉల్లిపాయలు వేయం కాబట్టి క్యాబేజ్ తురుము వేస్తున్నాను. ఇది మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది వేగిపోయింది కాబట్టి పచ్చి బఠానీలు వేసేసుకుందాం. పచ్చి బఠానీలు, అలాగే ఇందులో మనం కాస్త కారపొళ్ళు కూడా వేసేసుకుందాం. అంటే మసాలా పొళ్ళు. ముందుగా కారపొడి, మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, అలాగే పొడి కారం కూడా వేసుకుంటున్నాం. దాంతోపాటు కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి
ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు మిక్స్ చేసుకుందాము. మనం ఆడవాళ్ళు ఖచ్చితంగా ఎటువంటిది కూడా ఎన్ని వేస్ట్ అయిపోయినా కూడా ఇటువంటిది మాత్రం అస్సలు వేస్ట్ చేయము. ఇది ఒకసారి మనము ఉడికి చేసుకుందాం. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. సరిపోతుంది. ఇది ఒకసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు ఉప్పు ఉంది కదా, ఉప్పు వేసేసుకుందాం. కావాల్సినంత ఉప్పు వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక మష్రూమ్స్ కూడా మనం చిన్నగా మష్రూమ్స్ని చక్కగా కడగాలి, దాని తొక్క తీసేయాలి, ఆ తర్వాత ఇలా శుభ్రంగా చేసుకోవాలి. అంటే మష్రూమ్స్ ఏంటి అంటే మనకు కొంచెం నేల మీద పెరుగుతాయి కాబట్టి దాని వాషింగ్ అనేది చాలా ప్రాపర్గా చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి అదొక్కటి కొంచెం దానికి ఒక్కటి సమయం పడుతుందండి. సమయం అంటే మరీ ఎక్కువైతే పట్టదు. ఇప్పుడు మన చామదుంపలకి ఎలాగైతే టైం వెచ్చిస్తామో దీనికి కూడా అదే విధంగా వెచ్చించాలి. ఇది మనకు కొంచెం ఒక మరుగు వచ్చింది కాబట్టి ఈ ఇంతవరకు మనం చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో మీరు వేరే కర్రీస్కి కూడా వాడుకోవచ్చు. ఇదే రకంగా మీరు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసుకోవచ్చు, పనీర్ కర్రీ లాగా చేసుకోవచ్చు. అంటే ఈ మసాలా అనేది స్టాండర్డ్, చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇది మీరు ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అంటే మీరు అలా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారా, అసలు ఎక్కడ కూడా మనం ఎటువంటి ఫుడ్ కలర్ ఉపయోగించకుండా రంగు మాత్రం అద్భుతంగా ఉంది. అదంతా మనకు ఒక చిన్న నానుడి, ఫుడ్ కలర్ వేస్తేనే అందంగా ఉంటాయని. ఇది అందంగా లేదా అండి, చాలా బాగుంది కదా చక్కగా. ఇది మనం వేసేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటంటే చక్కగా మష్రూమ్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. మష్రూమ్లో ఇంకొక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో ఉడికిపోతుంది, మనకి ఈ మసాలా గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా చాలా రుచికరంగా తయారవుతుంది. చూసారా, చక్కగా మష్రూమ్ అంతా కూడా బాగా ఉడికిపోయి అద్భుతంగా అయింది. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అయితే చివరిగా మనం కాస్త గరం మసాలా పొడి వేసిద్దాము. కాస్త గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర. ఇది ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికంగా ఇంట్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే నేర్చేసుకోండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న కాజు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, అల్లం తరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, క్యాబేజ్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కాజు, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు వేసి ఒక పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, క్యాబేజ్ తురుము వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చి బఠానీలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి కాజు టొమాటో మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చివరిగా అందులో కాస్త ఉప్పు, మష్రూమ్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అందులో కాస్త గరం మసాలా, కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెడీ.